నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను హెచ్పివి అనే వ్యాక్సిన్ మీద. చిన్నపిల్లల్లో, అమ్మాయిల్లో 13 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్లని అది చాలా బాగా అరికడుతుందన్నమాట. మా పాపకి ఇస్తూ ఒక వీడియో తీశాను. తర్వాత చాలామంది వచ్చి ఆ వ్యాక్సిన్ హాస్పిటల్లో కూడా వేయించుకున్నారు. ఆ వ్యాక్సిన్ అనేది ఈ మధ్య గవర్నమెంట్ ఫ్రీగా ఉచితంగా అరౌండ్ 9వ తరగతి పిల్లల్లో వేయిస్తుందన్నమాట. గవర్నమెంట్ స్కూల్స్లో, పిహెచ్సిలో అట్లా చాలా చోట్ల ఫ్రీగా వేయిస్తుంది వ్యాక్సిన్. నాకు తెలిసింది ఏంటంటే, కొంతమంది వచ్చి చెప్పారు, వ్యాక్సిన్ వేసేవాళ్ళు ఇంటింటికి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్తే 80% మంది ఆ వ్యాక్సిన్ తీసుకోవట్లేదంట. ఆ వ్యాక్సిన్ మనం మామూలుగా బయట మనం వేయించుకోవాలి అంటే దాని ఖరీదు 10,000. అంటే చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. అంత కాస్ట్లీ వ్యాక్సిన్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంటే తీసుకోవట్లేదు. ఎందుకు అంటే, కరోనా వ్యాక్సిన్ వేసిన తర్వాత చాలా ఇబ్బందులు అయ్యాయి కదా, అట్లా వస్తాయేమో అని భయపడి వేయించుకోవట్లేదు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అనుకోండి, అదొక కొత్త జబ్బు, అప్పటికప్పుడు కనిపెట్టారు వ్యాక్సిన్. దాని మీద పెద్ద రీసెర్చ్ జరగకుండా చాలా తొందరగా వచ్చింది ఆ వ్యాక్సిన్. కాకపోతే ఈ వ్యాక్సిన్, ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది నేను 15 ఏళ్ల క్రితమే నేను వేయించుకున్నాను. అంటే ఈ వ్యాక్సిన్ ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్య ఎక్కువ మందికి తెలుస్తుంది, కానీ ఎప్పటి నుంచో ఈ వ్యాక్సిన్ వాడుతున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు వ్యాక్సిన్ ఇంకా ఇంప్రూవ్ అయింది కూడా. ఇది ఎక్స్పెరిమెంట్గా చేస్తున్న వ్యాక్సిన్ కాదు, ప్రూవ్ అయింది. అంటే ఇది ఖచ్చితంగా పనిచేసే వ్యాక్సిన్ అన్నట్టు, మంచిది. కాబట్టి నాకు వద్దు అని దాని గురించి తెలుసుకోకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మీకు 9వ తరగతి చదువుతున్న పిల్లలు ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ అనేది దగ్గరలో పిహెచ్సిలో వేయిస్తుంటే కళ్ళు మూసుకొని మీరు వేయించేసుకోవచ్చు. కొన్ని కన్సెంట్ ఫామ్స్ అని ఇస్తారు సంతకం పెట్టమని, అవి మీరు సంతకం పెట్టేసి ఇంజెక్షన్ అనేది వేయించేసేయండి. ఆ క్లాస్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే, ఇప్పుడే గవర్నమెంట్ వాళ్ళలో ఫస్ట్ స్టార్ట్ చేసింది, తర్వాత మెల్లగా మిగతా పిల్లల్ని కూడా కవర్ చేసిద్ది. సో ఇంత మంచి వ్యాక్సిన్, ఇంత ఖరీదైన వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తా ఉన్నా కూడా తీసుకోకపోతే అది మన తప్పే. కాబట్టి మీ పిల్లలు ఆ వయసులో ఉంటే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా హెచ్పివి వ్యాక్సిన్ వేయించండి.